అందరికీ నమస్కారం. నేను మీ గోళ్ల రమేష్. తెలంగాణలో గిరిజనుల యొక్క రిజర్వేషన్ శాతాన్ని తెలంగాణ ప్రభుత్వం 2022 అక్టోబర్లో జియో నంబర్ 33 ద్వారా 6% ఎస్టీ రిజర్వేషన్ని 10% పెంచింది. అది మనందరికీ తెలుసు. అదే ప్రస్తుతం అమలవుతా ఉంది. అయితే దీని మీద ఈ జియో నంబర్ 33 మీద ఒక సుమారుగా 6 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఆ 6 పిటిషన్లలో ఒక పిటిషన్కి హైకోర్టు ఒక ఇంటీరియం ఆర్డర్ కూడా ఇచ్చింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన ఆర్డర్స్లో సబ్జెక్ట్ టు ది అవుట్కమ్ ఆఫ్ ది వర్డిక్ట్ ఆన్ దిస్ కేస్ అని చెప్పి కండిషన్ పెట్టాలి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ కూడా ఇంటీరియం ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎందుకు ఈ జీవోని కొంతమంది ఇతర కులాల వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు అని అంటే 1992 ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్ యొక్క శాతం 50% దాటకూడదు అని చెప్పి ఆల్రెడీ ఆ జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది. సో ఈ గిరిజనుల యొక్క రిజర్వేషన్ శాతం 6 నుంచి 10కి పెంచడం ద్వారా 54% రిజర్వేషన్లు అయ్యాయి తెలంగాణలో. నేను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% గురించి మాట్లాడట్లే, ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ 10% అగ్రవర్ణ పేదలకు ఇచ్చే రిజర్వేషన్ ఈ 50% లిమిట్కు పరిగణనలోకి తీసుకోకూడదు అని చెప్పి ఆల్రెడీ జడ్జి తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని పక్కన పెడితే తెలంగాణలో ప్రస్తుతం 54% రిజర్వేషన్లు 2022 అక్టోబర్ నుంచి అమలవుతున్నాయి. సో ఈ జీవో ఏదైతే 10% రిజర్వేషన్ గిరిజనులకు ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో జీవో నెంబర్ 33 దాన్ని హైకోర్టులో 6 రిట్ పిటిషన్ల ద్వారా కొంతమంది ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ 10% రిజర్వేషన్ గిరిజనులకు నిలబడుతుందా నిలబడదా అనేది ఒకసారి మనం చర్చించుకోవడానికే మీ ముందుకు వచ్చాను. నేను భారతదేశంలో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తరువాత 50% దాటి రిజర్వేషన్లు అమలవుతున్న రాష్ట్రం చాలామందికి తెలిసినది రాష్ట్రం ఏంటి అని అంటే తమిళనాడు. తమిళనాడులో 69% వరకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. సో దానికి రీజన్ ఏంటి అని అంటే అప్పుడు జయలలిత గవర్నమెంటు దాన్ని బిల్లుని పార్లమెంట్లో పాస్ చేసి 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల అది కొంతవరకు ప్రొటెక్ట్ చేయబడింది. కొంతవరకు ప్రొటెక్ట్ చేయబడిందని ఎందుకు అంటున్నాను అని అంటే సుప్రీంకోర్టు 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి బిల్లుల్ని కూడా మేము సమీక్షిస్తాము అని చెప్పి వ్యాఖ్యానించింది. అదేవిధంగా ఆ తమిళనాడు ఈ రిజర్వేషన్ బిల్లు కూడా అది సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగ్లో ఉంది. సో ఈ తమిళనాడుని మినహాయిస్తే ఇంకా ఏ రాష్ట్రాలు 50% మించి రిజర్వేషన్ అమలు చేస్తున్నాయి అని అంటే మనతో పాటుగా కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలు 50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అయితే ఈ తెలంగాణ సంబంధించిన వాటిని ఆల్రెడీ హైకోర్టులో 6 రిట్ పిటిషన్ పడ్డాయని మీకు చెప్పా. అదేవిధంగా కర్ణాటకలో కూడా 50% రిజర్వేషన్ని మించి అంటే వాళ్ళు 56% అక్కడ కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 2022 నుంచి 22 ఎండింగ్ నుంచి వాళ్ళు కూడా అమలు చేస్తున్నారు. దాని మీద కూడా కోర్టు కేసులు పడ్డాయి. అదొక వైపు నడుస్తుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్కు సంబంధించి వాళ్ళు కూడా 54% అక్కడ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ 50% 100% ఎట్టి పరిస్థితుల్లో మించడానికి వీలు లేదా అనే ప్రొవిజన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే నార్మల్గా 50% రిజర్వేషన్లు మించకూడదు. కానీ కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఈ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్లో ఎవరైతే పీపుల్ దూర ప్రాంతాల్లో మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీకి దూరంగా అభివృద్ధికి నోచుకోకుండా ఉంటారో వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీలోకి తీసుకురావడం కోసం ఈ రిజర్వేషన్లని 50% మించి కూడా అమలు చేయొచ్చు. బట్ దేర్ షల్ బి ఏ స్పెషల్ కేస్ టు బి మేడ్ అవుట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఒక స్పెషల్ కేసు అనేది ఉంటే అప్పుడు చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు తెలంగాణ రిజర్వేషన్లో విషయానికి వద్దాం. తెలంగాణ రిజర్వేషన్లో పెంచింది ఎవరికి? గిరిజనులకు పెంచారు. గిరిజనులకి పెంచాల్సినటువంటి అవసరం ఏముంది అని అంటే మీకు తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే అందులో 9 జిల్లాలు షెడ్యూల్డ్ ఏరియా అంటే రాజ్యాంగం 5వ షెడ్యూల్కి సంబంధించినటువంటి ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయి.
మొత్తం తెలంగాణలో ఉన్న గిరిజన జనాభాలో 53% గిరిజన జనాభా ఈ షెడ్యూల్ ఏరియాలోనే ఉంది. అసలు షెడ్యూల్ ఏరియాలో ఎందుకు ఉన్నారు అంటేనే అర్థం ఏంటి అంటే వాళ్ళు జీవన స్రవంతికి దూరంగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో నివసిస్తున్నారు కాబట్టి వాటిని ఏజెన్సీ ఏరియాలు అని అంటారు. అంటే ఎగ్జాక్ట్గా అదేవిధంగా అసలు గిరిజనుడు అని చెప్పి రాష్ట్రపతి ఆర్టికల్ 342 ప్రకారం ఏ విధంగా డిఫైన్ చేస్తారు అని అంటే జియోగ్రాఫికల్ ఐసోలేషన్ అనేది ఒక మెయిన్ క్రైటీరియా అనమాట. అంటే జియోగ్రాఫికల్ ఐసోలేషన్ అంటే సమాజానికి దూరంగా ఉన్నటువంటి విసిరివేయబడ్డ ప్రాంతాల్లో నివసించే వాళ్ళని ట్రైబ్స్ అంటారు అనేది ఒకానొక డెఫినిషన్ అన్నమాట. సో ఈ ట్రైబ్స్ అంటేనే సమాజానికి దూరంగా ఉండేవాళ్ళు, పర్టికులర్గా ఏజెన్సీ ఏరియాలంటే ఇక చెప్పనవసరమే లేదు. కాబట్టి తెలంగాణలో మెజారిటీ పాపులేషన్ ఏజెన్సీ ఏరియాల్లో ఉంది కాబట్టి ఈ గిరిజనుల యొక్క రిజర్వేషన్ని 6% నుంచి 10% చేసినప్పుడు 50% మించినా కూడా ఇందిరా సహాని జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటుకు ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఈ 10% రిజర్వేషన్ పెంచడంలో ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేదు అనేది మనందరం తెలుసుకోవాలి. మరి ప్రాబ్లం ఏంటి, ఎందుకు భయపడుతున్నారు? 6 రిట్ పిటిషన్లు వేశారు. దాని మీద హైకోర్టు ఆల్రెడీ ఒక ఇంటీరియం ఆర్డర్ కూడా ఇచ్చింది. గ్రూప్ 1 యొక్క ఉద్యోగాలు ఫిలప్ చేసేటప్పుడు ఈ సబ్జెక్ట్ టు ది అవుట్కమ్ ఆఫ్ దిస్ కోర్టు కేసు అని చెప్పి ఒక కండిషన్ పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. మరి ఎందుకు ఇలా ఇచ్చింది అని మనం గారి ఒకసారి పరిశీలించినట్లయితే దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఎక్సెప్ట్ తమిళనాడు 50% రిజర్వేషన్ని మించి అమలు చేయడానికి కోర్టులు పర్మిషన్ ఇవ్వలేదు. మీరు మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో కూడా 2022లోనే నాకు గుర్తున్నంత వరకు వాళ్ళు కూడా 56% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ద్వారా ఒక బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ బిల్లు యాక్ట్ అయింది. యాక్ట్ ద్వారా 56% రిజర్వేషన్ని వాళ్ళు కూడా అమలు చేస్తున్నారు. దాన్ని 9th షెడ్యూల్లో చేర్చాల్సిందిగా అప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కేంద్రానికి పంపించడం కూడా జరిగింది. కానీ అక్కడ కూడా కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఇంకో పక్కన ఛత్తీస్గఢ్ తీసుకుంటే వాళ్ళు కూడా 54% రిజర్వేషన్ని 2012లో ఇంక్రీజ్ చేస్తూ 50 నుంచి 54% వాళ్ళు కూడా ఒక బిల్లు యాక్ట్ ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఛత్తీస్గఢ్లో హైకోర్టు 2022లో హైకోర్టు ఆ రిజర్వేషన్ శాతాన్ని పెంచడాన్ని 54% పెంచడాన్ని కొట్టేసింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒక్కటి ఉంది, అందరూ కూడా గమనించాల్సింది. ఇప్పటిదాకా దేశంలో ఎప్పుడు కూడా 50% రిజర్వేషన్లు దాటి ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వచ్చిన దేన్ని కూడా సుప్రీంకోర్టు అమలు ఆమోదించలేదు. మహారాష్ట్ర కానీ లేకపోతే మధ్యప్రదేశ్ కానీ లేకపోతే రాజస్థాన్ కానీ ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి వెసులుబాటు సుప్రీంకోర్టు ఇవ్వలే పెంచుకోవడానికి 50% మించి. కానీ ఛత్తీస్గఢ్ కేసులో మాత్రం అది సపరేట్గా చూసింది. దాని డీటెయిల్స్ చెప్తా. ఛత్తీస్గఢ్లో 2012లో వాళ్ళు ఏం చేశారు అని అంటే గిరిజనుల యొక్క రిజర్వేషన్ శాతాన్ని, అంటే కొత్తగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 20% ఉండేదాన్ని 32% చేశారు. అంటే గిరిజనుల యొక్క రిజర్వేషన్ శాతాన్ని 12% పెంచారు. ఎస్సీల యొక్క శాతాన్ని 16 నుంచి 12కు తగ్గించారు, 4% తగ్గించారు. అదేవిధంగా ఓబీసీల శాతాన్ని ముట్టుకోలేదు, 14% అలాగే ఉంచారు. అంటే అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ కేవలం గిరిజనుల యొక్క రిజర్వేషన్ని మాత్రమే పెంచారు, ఎస్సీలకి తగ్గించారు. బట్ ఏం చేసినా సరే ఆ విధంగా గిరిజనుల రిజర్వేషన్ శాతాన్ని పెంచడం ద్వారా అక్కడ 58% ఛత్తీస్గఢ్లో టోటల్ రిజర్వేషన్ అయింది. కానీ హైకోర్టు కొట్టేసినప్పటికీ 2022లో ఛత్తీస్ గవర్నమెంట్ దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ఈ విధంగా కొట్టేయడానికి మేము ఒప్పుకోమని స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే సుప్రీంకోర్టు ఎందుకు స్టే ఇచ్చింది? ఛత్తీస్గఢ్ అనేది అక్కడ కూడా ఏజెన్సీ గిరిజనులు చాలా ఎక్కువ మంది ఉంటారు.
అదేవిధంగా సుప్రీంకోర్టు ఇందిరా సహాని జడ్జిమెంట్లో చెప్పినట్లుగా జనజీవన స్రవంతిలోకి మారుమూల ప్రాంత గిరిజనులను జనాలను తీసుకురావడానికి మీరు పెంచుకోవచ్చు అనే వెసులుబాటుని దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు ఈ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని స్టే ఇచ్చింది అని అంటేనే గిరిజనుల రిజర్వేషన్ యొక్క శాతానికి సుప్రీంకోర్టు జడ్జిమెంటు అడ్డు రాదు. 1992 జడ్జిమెంట్ అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. సో తెలంగాణలో కూడా గిరిజనుల యొక్క రిజర్వేషను ఈ ఇందిరా సహాని జడ్జిమెంట్కి సంబంధించినటువంటి ఆ వెసులుబాటుకు దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా కోర్టులో ఏమాత్రం భయపడకుండా దీన్ని నిలుపుకునే అవకాశం ఉంది. కానీ అది ఎప్పుడు జరుగుతుంది? ఛత్తీస్గఢ్లో ఎందుకు సుప్రీంకోర్టు ఆ రకమైనటువంటి స్టే ఇచ్చింది అని అంటే కొట్టేయడానికి వీల్లేదు అని అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఫేమస్ లాయర్లను పెట్టింది. అభిషేక్ మను సింఘ్వి అనే అతన్ని, తర్వాత సమీర్ సోది అనే ఇద్దరు ఫేమస్ లాయర్లను పెట్టి ఆర్గ్యుమెంట్స్ వినిపించడం ద్వారా రిజర్వేషన్లకు ఇది బ్రేక్ పడకుండా స్టే విధించింది. హైకోర్టు జడ్జిమెంట్ వ్యతిరేకంగా వచ్చినా సరే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందనమాట. సో అదే పని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫేమస్ లాయర్లను పెట్టి హైకోర్టులో గట్టిగా వాదనలు వినిపిస్తే డెఫినెట్గా ఈ గిరిజనుల యొక్క రిజర్వేషన్ శాతం ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకో పని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గిరిజనుల యొక్క రిజర్వేషన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే తెలంగాణలో అదేంటి అని అంటే ముఖ్యంగా ఈ జనరల్గా రిజర్వేషన్ పెంచాలి అని అంటే ఇప్పుడు మన కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేశారు? వాళ్ళు ఒక జీవోను పాస్ చేసి ఆ జీవో ప్రకారం ఇచ్చేశారు. సో జీవో అనేది అంత ఎఫెక్టివ్, పాస్ చేసి రిజర్వేషన్ పెంచవచ్చు కానీ అంత ఎఫెక్టివ్ మెథడ్ కాదు. అంతకు ముందు ఏం చేసింది కేసీఆర్ గవర్నమెంట్? 2017లో ఒక బిల్లు పాస్ చేసింది అసెంబ్లీలో, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అని అంటే 2 కారణాలు. ఈ గిరిజనుల రిజర్వేషన్ పెంచడంతో పాటుగా ముస్లింల రిజర్వేషన్ కూడా 4 నుంచి 12% చేస్తాము అని దాంట్లో పెట్టారు. అదే కాకుండా ఈ ఎస్టీల్లో కొత్తగా ఒక 3 కులాలని 4 కులాలని చేరుస్తాము. మధుర, కైతలంబాడ అనే కులాల్ని, వాల్మీకి, బోయ అనే కులాల్ని చేరుస్తాము అని చెప్పి దాంట్లో పెట్టారు. ఈ కొత్తగా కులాలని చేర్చాలంటే దానికి ఒక సపరేట్ రాజ్యాంగపరమైనటువంటి విధానం ఉంది. ఆ విధానం సపరేటు, దాన్ని తీసుకొచ్చి ఈ బిల్లులో పెట్టారు. ముస్లిం రిజర్వేషన్స్ తీసుకొచ్చి ఈ బిల్లులో పెట్టారు. మరి ముస్లిం రిజర్వేషన్స్ ఇందులో పెడితే బీజేపీ గవర్నమెంట్ ఎందుకు దాన్ని సమ్మతిస్తుంది? అదొకటి. ఆ విషయం చెప్పి సుమారుగా 5 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ ఆ బిల్లు మీద నిర్ణయం తీసుకోలే. అదే 2022లో మళ్ళీ ఎందుకు ఆ బిల్లు మీద మీరు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి పార్లమెంట్లో ఒక మెంబరు క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే కొంతమందిని ఈ గిరిజనుల నుంచి తీసేయాలి అని చెప్పి కోర్టులో కేసులు పడ్డాయి, అందుకోసం అని చెప్పి దీన్ని ఆ కోర్టు కేసు ఉంది కాబట్టి అది వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పి దీని మీద మేము నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి చాలా ఘోరంగా గవర్నమెంట్ సమాధానం చెప్పారు. అంటే అర్థం ఏంటి అని అంటే ఈ కోయాస్ లంబాడాల్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అనేటువంటి కేసుని సుప్రీంకోర్టులో వేశారు కాబట్టి ఆ బూచి చూపెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ గిరిజనుల రిజర్వేషన్ సంబంధించిన బిల్లు మీద మేము ఏ చర్య తీసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు సింపుల్గా తప్పించుకున్నారు. సరే, అది అవసరం లేకపోయినా దాని మీద కేంద్ర ప్రభుత్వం తన యొక్క అంగీకారాన్ని ఆ బిల్లుని చట్ట రూపంలో తీసుకురావట్లేదు కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్టోబర్ 2022లో ఒక జీవో పాస్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పెంచేశారు. కానీ ఇది గట్టిగా నిలబడాలి అని అంటే ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేయాలి అని అంటే ఆల్రెడీ ఈ రిజర్వేషన్ని ఎందుకు పెంచాల్సి వచ్చిందో చెల్లప్ప కమిషన్ని 2015లో వేసి ఆ రిపోర్టు ద్వారానే వీళ్ళు తీసుకున్నారు ఆ నిర్ణయం. సో ఆ రిపోర్టును చూపెడుతూ ఇప్పుడైనా కూడా ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి పబ్లిక్ నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తరువాత అసెంబ్లీలో బిల్లు పెట్టి దాంట్లో ముస్లిం రిజర్వేషన్స్, కొత్త కులాలను చేర్చడం ఇవేమీ లేకుండా కేవలం గిరిజనుల రిజర్వేషన్ శాతానికి సంబంధించిన బిల్లు మాత్రమే పెట్టి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ ఆమోదం ద్వారా యాక్ట్ కింద దాన్ని కానీ తీసుకొని వచ్చినట్లయితే ఇంకా దీనికి చాలా బలం చేకూరుతుంది. హైకోర్టులో సుప్రీంకోర్టులో గట్టిగా నిలబడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల యొక్క రిజర్వేషన్ శాతం 10% ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటే ఒక్క పని ఏం చేయాలి? ఇప్పుడు హైకోర్టులో ఫేమస్ లాయర్లను పెట్టి తన ఆర్గ్యుమెంట్స్ గట్టిగా వినిపించడం ద్వారా
ఈ రిజర్వేషన్లను కొట్టేయకుండా ఆపగలిగేటువంటి అవకాశం ఉంది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తరహాలో. రెండవది, నేను చెప్పినట్లుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కాకుండా ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టి చర్చ చేసి, అదేవిధంగా అవసరమైతే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా వాళ్ళ రికమెండేషన్ కూడా తీసుకొని అప్పుడు బిల్లు పాస్ చేసి గవర్నర్ ద్వారా అది యాక్ట్ రూపంలో కానీ వస్తే అప్పుడు ఈ రిజర్వేషన్ శాతం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయబడుతుంది అని తెలియజేస్తూ, ఈ దిశగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు కానీ గిరిజనులు కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వంతో చేయాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, ఇందులో నేను చెప్పిన విషయాల్లో మీకు ఏవైనా అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేసేదిగా కోరుచున్నా. జై భీమ్.